సో హాయ్ హలో అందరికీ 365 డేస్ 365 మూవీస్లో డే 3 మూవీ 3. సో సినిమా గురించి మాట్లాడుకోక ముందు ఒక చిన్న సలహా వినండి, పాటించండి, దూరంగా ఉండడానికి ట్రై చేయండి. సో ఈ సలహా ఏదంటే, యూపీలో ఒక వ్యక్తి తన ఫ్రెండ్ని తీసుకుపోయి చిన్న చెకప్ రా అని చెప్పి తీసుకుపోయి తననే దాని మార్చి ఇప్పుడు నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలి అది ఇది అని జరిగింది. తర్వాత లీగల్గా పోయి మళ్ళీ కేసు పెట్టి అదేంతో జరిగింది. ఇంకో కేసు ఏమంటే, ముగ్గురు వ్యక్తులు తాగడానికి ఎక్కడ చోటు లేక రైలు పట్టాల మీద తాగి ఆడనే పొద్దున్న రైలు వచ్చి కొట్టేసి ముగ్గురు స్పాట్ డెడ్, ఎవరు బ్రతకలేరు. ఇంకొకటి మన డ్రింక్ కేసు తెలుసు కదా, ఫ్రెండ్ని తాపిచ్చి వెనకాల నుంచి దెబ్బేసేది. సో కొన్ని సమయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సినిమా కూడా అలానే ఉంటుంది. సినిమా గురించి అయితే వెళ్ళిపోదాం. 365 డేస్ 365 మూవీస్లో డే 3 మూవీ 3 స్టోరీ అయితే చెప్తా ఉండండి. స్టోరీ అయితే ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఒకటే ఊరు, చాలా సంవత్సరాలుగా తెలుసు, చెడ్డి దోస్తులు అబ్రాడ్ పై చదువులకు వెళ్ళిపోయింటారు. పై చదువులకు వెళ్ళి 5 మందిలో ఒకరిది బర్త్డే ఉంటుంది. ఆ బర్త్డే రోజు మామూలు కేకులు అన్నీ పూసుకుంటారు, గిడ్లు అన్నీ పూసుకొని, అది అప్పుడు కల్చర్లో ఎట్లా ఉంటుందంటే బర్త్డే బాంబ్స్ అంటే బర్త్డే అతనిది ఎంత ఏజ్ ఉందో అన్ని దెబ్బలు ఎట్లా కడితే అట్లా ఏది దొరికితే అది అని కొట్టే దానిలో ఆ బర్త్డే బాయ్ చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయాక మిగతా నలుగురు ఏం చేస్తారు, ఆ బాడీని ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్కి ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తారు, అండ్ ఆ 4 శవాన్ని ఏం చేస్తారు అనేది స్టోరీలో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆ బర్త్డే బాయ్ది యాక్సిడెంట్గా కొట్టడం వల్ల చచ్చిపోయింటాడు. ప్లాన్డ్ మర్డర్. అది ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని మీరు సినిమా చూసేసి తెలుసుకోవచ్చు. సినిమా అయితే చూడవచ్చు. ఫస్ట్ కొద్దిసేపు వరకు ఎంటర్టైన్మెంట్, తర్వాత మన ఏజ్ గ్రూప్లో ఉంటుంది కాబట్టి సినిమా మనం కూడా లీనమైపోతాం. ఏం జరుగుతుంది, క్యూరియాసిటీ, మనకు ఆ సందర్భం వస్తే మనం ఎట్లా డీల్ చేయాలనేది అయితే ఖచ్చితంగా అందరిలో ఉంటుంది. సో సినిమా అయితే చూడండి. బై ద వే, ఈ సినిమా డైరెక్ట్ చేసిన విస్కీ డైరెక్టర్ పేరు. ఆ విస్కీ డైరెక్టర్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది. ఈ సంఘటన తన నిజ జీవితంలో జరిగింది. ఇది అరౌండ్ 2015 అట్లా అతని జీవితంలో జరిగింది. ఇది సినిమా డైరెక్టర్ ఇంతవరకు తన ఫేస్ కూడా రివీల్ చేయలేదు, ఎందుకంటే దాని పర్మిషన్ కూడా సరిగ్గా తీసుకోలేదని చెప్తున్నారు. మీరు విస్కీ అని యూట్యూబ్లో కొట్టండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఆ డైరెక్టర్ గురించి ఒక చిన్న వీడియో కూడా తీశాడు. ఆ సినిమా చెప్తూ ఆ రియల్ స్టోరీ చెప్తూ పోయి ఆ వీడియో కూడా చూడండి. సినిమా అయితే తప్పకుండా చూడవచ్చు. మనం యూత్ ఎందుకంటే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మనకి ఇంకా చాలా ఎక్కువైనాయి, గుడ్లు అవి ఇవి, దానిలో కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏదంటే, మన బర్త్డే కేక్ పైన ఒక పుల్ల పెట్టింటారు, అంటే డబల్ లేయర్ కేక్ ఉంటుంది కదా, దానిలో పుల్ల పెట్టింటారు. మీరు కొట్టేటప్పుడు కానీ కొట్టినారనుకో కన్నులో వెళ్ళి కళ్ళు పని చేయకుండా ఇంకో కేసు కూడా అట్లా ఉంది. సో దయచేసి ఈ సెలబ్రేషన్లో కొద్దిగా అవాయిడ్ చేయడానికి చూడండి. ఓకే గైస్, 365 డేస్ 3rd డే కంప్లీటెడ్. సినిమా అయితే తప్పకుండా చూడండి. బాయ్.